రైతుల పరామర్శ పేరిట వెళ్ళి అక్కడ చేసిన వికృతం విధ్వంసం మాత్రం ఆయన ఖండించాలి. ఆయన ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేయడం మంచిది కాదు. ఈ వికృతం నీకు బాగా కనిపించిందే, మరి అదే పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక పడుతున్న పాటలు, ఆ విధ్వంసం, ఆ వికృతం నీకు కనిపించలేదా? రాజమండ్రి నుంచి ఒక 1500 మందిని తీసుకొచ్చారు. దేవరపల్లి నుంచి రాజమండ్రి సుమారుగా ఒక 30-35 కిలోమీటర్లు ఉంటుంది. ఒక 1500 మందిని ఆ నియోజకవర్గం నుంచి తీసుకొచ్చారు. పాపం అక్కడ నుంచి 2 బండి మీద వచ్చారు, పడిపోయారు, దెబ్బలు తగిలాయి. వాళ్ళని ఎవరైనా పట్టించుకున్నారా? అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏమి చెప్తిరి. మరి చంద్రబాబు నాయుడు గారు సభలు పెట్టినప్పుడు ఎప్పుడు యాక్సిడెంట్లు అవ్వలేదు కదా. ఆయన సభలు పెట్టినప్పుడు జనాలు చనిపోతే అది మటుకి సెక్యూరిటీ ప్రాబ్లం, అది మటుకి పోలీసుల వ్యవస్థ ప్రాబ్లం. ఇప్పుడు మటుకు ఇది జగన్ గారి బాధ్యత, అంటే వైఎస్ఆర్సీపీ బాధ్యత. భలే చెప్పావు స్వామి నువ్వా. ఆయన చెప్తున్నాడు, మేము రాజమండ్రి నుంచి వచ్చాము, ఇలా దెబ్బలు తగిలాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మమ్మల్ని అక్కడ నుంచి పిలిపించారు, అక్కడ నుంచి రప్పించారు బలవంతంగా అని చెప్తున్నారు. ఒక కుటుంబానికి అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంట్ ని రాజకీయాలకు వాడుకోవడానికి నీకు సిగ్గులేదా? గుండు సోది, నీకు సిగ్గులేదా అంట. మరి చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు వెళ్ళినప్పుడు 29 మంది చనిపోతే ఎవరు బాధ్యత వహించాలి? అది పోలీసుల బాధ్యత, అది పోలీసుల ఫెయిలియరా? ఇది మటుకు జగన్ గారి ఫెయిలియర్, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఫెయిలియరా? ఎట్టా చెప్తావు నాకు? అలాగే అక్కడ వెళ్లే దారిలో కార్యకర్తలందరూ ర్యాలీగా వెళ్లే దారిలో ఒక 2 మహిళలు కలిపి, దివ్య అండ్ మరో మహిళ, 2 కలిపి ఒక హోటల్ నిర్వహిస్తున్నారు. ఆ హోటల్లోకి వెళ్ళి దేవుడి సామాన్లు, దేవుడి పటాలు ఉంటే వాటిని తీసి వాటిని ధ్వంసం చేసి, ఆ హోటల్లో ఉన్న టిఫిన్ అంతా కూడా చెల్లాచెదురు చేసి, అక్కడున్న టేబుల్స్ కుర్చీలు ఇసిరు కొట్టి నానా విధ్వంసం సృష్టించారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఏదో ఒక పైశాచిక ఆనందం, ఒక వికృతమైన ఆనందం. నువ్వు చెప్పావే ఏదో 2 మహిళలు హోటల్ నడుపుకుంటుంటే విధ్వంసం చేశారని, ఒక్కసారి వాళ్ళ మాటలే విను. జగన్ అంటే మాకు ఇష్టం అండి. జగన్ గారి వల్ల మేము ఎన్నో పొందాం. పిల్లలకి ఏంటి, మాకేంటి, ఇళ్ల స్థలాలు ఏంటి, ఆయన అంటే మాకు ఇష్టం. మేము ఆయన మీద ఏం పెట్టలేదు. ఏదో జనాలు తోపుళ్ళట్లు అలా అయిపోయింది, బాధ కలిగింది నాకు. కానీ ఎవరికి మేము ఏం చెప్పలేదు, ఏ వీడియో వాళ్ళకి కట్ట మేము చెప్పలేదు. వాళ్ళు ఎవరో వచ్చి రాసుకున్నా మాకు అలాంటివి రాయొద్దండి, మాకు నష్టపరిహారం కూడా మాకు అక్కర్లొద్దని చెప్పామండి మేము. అంతేగాని మేము అసలు ఏమనలేదు. మరి ఇప్పుడు ఏమంటావు? మరి నువ్వెందుకు ఇట్లా సోది వార్తలు వాగుతున్నావు? ఎవరు చెప్పారు ఇట్లా వాగమని? అంటే ఎవరైనా డబ్బులు ఇస్తే ఇట్లా వాగుతున్నావా? అది నీ పైశాచిక ఆనందం కోసం, నీ వికృత ఆనందం కోసం ఇట్లా వాగుతున్నావా? తప్పుడు కొత్తలు కోస్తున్నావా? చెప్పు, లేకపోతే క్షమాపణ అడుగు. ఇది తప్పుడు వార్త అని చెప్పి క్షమాపణ అడుగు. జగన్మోహన్ రెడ్డి గారు హెలీప్యాడ్లో దిగి ఆయన రైతుల దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక్కసారిగా హెలీప్యాడ్ దగ్గరకు విపరీతంగా జనం వచ్చేశారు. ఎందుకు అలా రావడం? డిసిప్లైన్ లేదా? డిసిప్లిన్ అంటే ముక్కు మీద వేలేసుకొని వరుసగా క్లాస్లో పోయినట్టు పోవాలంటావు. అసలు ఎందుకలా రావటం ఏంది? అసలు రాకుండా చూసుకోవటం ఎవరి బాధ్యత? హెలిప్యాడ్ సెక్యూరిటీ, బ్యారికేడింగ్, యాక్సెస్ కంట్రోల్, ఇదంతా ఎవరి బాధ్యత? ప్రజల అభిమానాన్ని ఒక డిసిప్లిన్ ప్రాబ్లంగా చూపించి ప్రభుత్వ ఫెయిలియర్ని కవరింగ్ చేస్తున్నావు చూడు, దానికి నీ హ్యాట్స్ ఆఫ్ అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు, పార్టీల అధినేతలు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా హెలికాప్టర్లోనే దిగుతుంటారు, అందరూ కూడా హెలిప్యాడ్లోనే దిగుతుంటారు. అందరూ దిగినప్పుడు అభిమానులు అలాగే వేలాదిగా వస్తుంటారు. ఎవరు ఎక్కడ హెలికాప్టర్ దగ్గరకు వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారి హెలికాప్టర్ దగ్గరగా ఎందుకు జనం వెళ్ళిపోతున్నారు? నీ వాదన వల్ల విచిత్రంగా ఉన్నాయో. నేనాడా వినలా సోళ్ళ. అంటే ఒక క్లాస్ రూమ్ లో పిల్లలు ఉన్నారనుకో, గుంపుగా సడన్ గా బయటకు పరిగెత్తారనుకో, అది ఎవరి ప్రాబ్లం అంటావు? లోపల ఉన్న టీచరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత లేదా? ఆ టీచర్ని ఫస్ట్ బ్లేమ్ చేయవా? అంటే పిల్లలన్నాక అట్లానే బిహేవ్ చేస్తారు. ఒక అభిమానించే నాయకుడు వచ్చినప్పుడు జనాలు, క్రౌడ్ అట్నే బిహేవ్ చేస్తారు. ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఎవరి బాధ్యత? సెక్యూరిటీ ఎవరి బాధ్యత? ఆ హెలిప్యాడ్ దగ్గర సెక్యూరిటీ పెరిమీటర్ ఫామ్ చేయటం, పోలీస్ డిప్లాయ్మెంట్, లేకపోతే క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రభుత్వ ఫెయిలియర్ కాదా? గత ఏడాది అనంతపురం జిల్లా రామగిరిలో అలాగే చేశారు, నిన్న దేవరపల్లిలో అలాగే చేశారు. ఎందుకు అలా చేయడం? డిసిప్లైన్ ఉండక్కర్లేదా? ఒకళ్ళో ఇద్దరో ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళ్తే అది వాళ్ళ తప్పు కావచ్చు, కానీ 100 మంది ఆ రెస్ట్రిక్టెడ్ ఏరియాలోకి ప్రవేశిస్తే అది ఖచ్చితంగా సెక్యూరిటీ ప్రాబ్లం కాదా? ప్రజలకి డిసిప్లిన్ నేర్పించే ముందు ప్రభుత్వానికి తన సెక్యూరిటీ డిసిప్లిన్ నేర్పించాలి. నువ్వు ఎందుకు సెక్యూరిటీ ఫెయిల్ అయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా అక్కడికి వచ్చిన అభిమానులు అంటావేంది? బూతులు వస్తున్నాయి. పొగాకు బేళ్లు కాళ్ళతో తొక్కి పడేశారు. రైతుల పరామర్శకు వెళ్తున్నారు. అక్కడ పంటని ఎంత పవిత్రంగా చూసుకోవాలి? రైతు తాను పండించిన పంటని ఎంత పవిత్రంగా చూసుకుంటాడు? గతంలో
చిత్తూరు జిల్లా వెళ్ళినప్పుడు, పూతలపట్టు నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు, బంగారుపాళ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అంతే. రైతుల పంట మీద ఎవరో కాళ్ళు పెడితేనే నీకు అంత బాధ కలిగితే, అదే రైతు కష్టపడి నెలల తరబడి కష్టపడి పొగాకును పండించిన తర్వాత సరైన ధర లేకపోతే ఆ రైతు గుండె మీద పడిన భారం సంగతి ఏంది గుండు సోది. చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఆ తొక్కిసలాట జరిగి 8 మందో 9 మందో చనిపోయారు. అది పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూరు, సెక్యూరిటీ ఫెయిల్యూరు. అది జరిగిన 4 రోజులకి గుంటూరులో 3 చనిపోయారు. అది కూడా పోలీస్ ఫెయిల్యూరు, సెక్యూరిటీ ఫెయిల్యూరు, డిసిప్లిన్ ప్రాబ్లం కాదు. ఇది అంటే కొంతమంది ఆ పంటను తొక్కితే ఇది డిసిప్లిన్ ప్రాబ్లము, ఇది వైఎస్ఆర్సీపీ బాధ్యత, జగన్ గారి బాధ్యత. ఇక్కడ ఆ బ్యారికేడింగ్ పెట్టాల్సిన పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ లేదు, ఇక్కడ పోలీస్ డిప్లాయ్మెంట్ ఫెయిల్యూర్ లేదు, సెక్యూరిటీ ఫెయిల్యూర్ లేదు. ఇది గుండె సోది. వాళ్ళలో ఉన్న డిసిప్లిన్ ఏది? దారి పొడవునా అక్కడక్కడ మందు తాగుతూ, రోడ్ల మీద బీర్లు తాగుతూ హల్చల్ చేశారు. ఆ రప్ప ఫ్లెక్సీలు. నీ కళ్ళకి ఆ పంటను తొక్కిన కాళ్ళు కనిపించాయి, ఆ బియర్ తాగే మనిషి కనిపించాడు, గా ఫ్లెక్సీలు కనిపించినాయి. కానీ రైతు పడుతున్న కష్టం నీకు కనిపించలా. కానీ ఆ రైతు గిట్టుబాటు ధర కోసం పడుతున్న ఆ భారం నీకు కనిపించలా. ఆ రైతు కన్నీరు నీకు కనిపించలా. గది నువ్వు నీ ఛానల్.